మెనోపాజ్ అంటే న్యాచురల్గా పర్మనెంట్గా పీరియడ్స్ అనేది ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాం. సో ఇది ఫీమేల్ లైఫ్లో ఎప్పుడైనా జరగచ్చు ఫ్రమ్ 45 to 55 years ఆఫ్ ఏజ్. సో ఈ పర్మనెంట్గా పీరియడ్స్ అనేవి ఎందుకు ఆగిపోతాయి అంటే ఓవరీస్ ఫంక్షనింగ్ ఆగిపోవడం వలన అండ్ ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆగిపోవడం వలన. ఈ మెనోపాజ్కి వెళ్లే ముందు సెవెరల్ ఇయర్స్ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పెరిమెనోపాజ్ అంటాం. సో ఈ పెరిమెనోపాజ్ పీరియడ్ లో మనకి ఎదురయ్యే సిమ్టమ్స్ ఏంటి అంటే హాట్ ఫ్లాషెస్, స్వెట్టింగ్, స్లీప్లెస్ నైట్స్ అండ్ ఫెటీగ్, ఈజీగా అలసట రావడము అండ్ కొంచెం యూరినరీ కాంప్లికేషన్స్ అండ్ వెజైనా అంతా డ్రైగా అయిపోవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కామన్గా మెనోపాజ్ ముందు మెనోపాజ్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలన్నిటినీ ఇట్స్ అ న్యాచురల్ ఫినామినన్ కాబట్టి న్యాచురల్గా ఈ సిమ్టమ్స్ కూడా స్లోగా ఇట్ విల్ డిసపియర్. కానీ ఈ సిమ్టమ్స్ తీవ్రత యూజువల్లీ మెనోపాజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 12 months అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం కాల్షియం సప్లిమెంటేషన్, రెగ్యులర్ హెల్దీ డైట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ తీసుకొని ఈ సిమ్టమ్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ విత్ హెల్దీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ తోటి కూడా సిమ్టమ్స్ తగ్గట్లేదు అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ట్రీట్మెంట్, వెదర్ ఇట్ కెన్ బి హార్మోనల్ ఆర్ నాన్ హార్మోనల్.